వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు డాక్టర్ సుధీర్ ధార గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం. సార్, నిజంగా మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే నేను చాలా లక్కీ అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే దాదాపుగా 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను మీ గురించి ఆర్టికల్స్ అన్ని చదువుతా ఉన్నాను, మ్యాగజైన్స్లో చూస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేసేసి డిజిటల్ మీడియాకి ఇంకా పూర్తి సుపరిచితం అయిపోయారు మీరు. సో ఇపియాన్ అంటే ఏంటి అని చెప్పేసి నేను గూగుల్లో సెర్చ్ చేశాను సార్. సో గ్రీకులో నప్పిని తగ్గించే దేవత అని విన్నా. సో ఇక్కడ ఈ 4 రాష్ట్రాల్లో సౌత్లో నప్పిని తగ్గించే దేవుడిగా ఉన్నారు మీరు. సో చాలామంది కూడా అంటే చాలా వేలల్లో ఇప్పటికీ మనం సర్జరీలు చేశారు, ఆపరేషన్కి వెళ్ళకుండా అవసరం లేకుండానే ఒక ఇంజక్షన్తో ఎట్లా సాధ్యమవుతుంది సార్ ఇది? అదే ఇప్పటి వరకు కూడాను ఇప్పుడు మన ఇప్పుడు ఇన్నర వెంకటే గారు కూడా ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటంటే షోల్డర్లో ఒక మజిల్ కట్ అయింది. ఓకే. వయసు రీత్యా చాలా మందికి మోకాలు నొప్పులు కానీ, షోల్డర్ పెయిన్ కానీ, స్పైన్ పెయిన్ కానీ, ఇతర వేరే వేరే జాయింట్స్ నొప్పులు రావడం సహజం. 45 ఏళ్ళు దాటిన తర్వాత అందరికి వస్తుంటాయి. సో ఇంతకు ముందు వరకు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఆ జాయింట్ని తీసేయడం, కొత్త జాయింట్ పెట్టడం, లేదంటే ఆ జాయింట్ని ఓపెన్ చేసి కుట్టడం. సో ఇవి జరుగుతుండేవి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, దీనివల్ల కాంప్లికేషన్స్ ఉండేవి, దీనివల్ల ఫెయిల్యూర్స్ కూడా ఉండేవి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే మీరు ఏ జాయింట్ అయితే దెబ్బతినిందో ఆ జాయింట్ మీరు పరీక్ష చేసి స్కానింగ్ చేసుకొని ఇక్కడున్న ఈ మిషన్లో చూసి ఎక్కడైతే ఇంజురీ అయింది, ఎక్కడైతే కట్ అయింది, ఎక్కడైతే డ్యామేజ్ అయింది కనుక్కొని అక్కడ మన బ్లడ్లోని ఓన్ ప్లేట్లెట్స్ ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని చిన్న ఇంజెక్షన్ తోటి ఈ స్కానింగ్ పద్ధతిలో కనుక్కొని ఆ మజిల్ అయితే ఏదైతే కట్ అయిందో, లేదంటే మోకాలు అయితే మోకాల్లో గుజ్జు ఎక్కడైతే అరిగిందో అక్కడ ఆ సెల్స్ని వదలడం ద్వారా మళ్ళీ కంప్లీట్గా రికవర్ అవుతుంది అనమాట. ఇది ఒక 30-40 సంవత్సరాల క్రితమే ఉంది, కానీ దీన్ని ఫేమస్ చేయలే, పాపులర్ చేయలే. ఇది నేను 2017లో దీని మీద చాలా రీసెర్చ్ చేసి ఈ ట్రీట్మెంట్ తోటి మనం ఈ ఆపరేషన్లన్నీ ఆపే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు వెంకటయ్య గారు ఉన్నారు, ఆయనకి ఆపరేషన్ అంటే ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం ఉండదు. నిన్ను ఆపరేషన్ చేస్తాను, ఆపరేషన్ థియేటర్లో కోసం అంటే ఎవరు మనం భయపడతాము, సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం. ఇప్పుడు ఎవరు కూడా ఆపరేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్పి థెరపీ తోటి ఏ జాయింట్ కానీ, ఏ స్పైన్ కానీ, ఎక్కడ ఏ డ్యామేజ్ ఉన్నా కూడాను న్యాచురల్గానే మీ ఓన్ బ్లడ్తోనే మనం రికవర్ చేసుకోవచ్చు. ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి సార్ ఇది? సిట్టింగ్స్ అనేది అంతా కూడాను డ్యామేజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వెంకటయ్య గారికి మనం చూసినట్టయితే ఈయనకి ఒక మోడరేట్ లెవెల్లో ఇక్కడ సుప్రాస్పైనటస్ రొటేటరీ కఫ్ అని ఉంటుంది. ఆ మజిల్ పని ఏంటంటే చేయి పైకెత్తాడు, ఇట్లా పైకెత్తి మనం పనులు చేస్తూ ఉంటాం కదా. సో ఆ మజిల్ మనం ఈ పైకెత్తున్నప్పుడు ఓల్డ్ ఏజ్లో కానీ, షుగర్ ఉన్న పేషెంట్స్లో కానీ కారణాలు లేకుండా లేదంటే దెబ్బ తగిలితే అది కట్ అవుతుంది అన్నమాట. ఆ కట్ ఎంత అయిందని మన స్కానింగ్లో ఫస్టే ఇంజెక్షన్కి ముందే నిర్ధారించి దాని ప్రకారం సిట్టింగ్స్, ఈయనకి ఇప్పుడు 3 సిట్టింగ్స్ ఉన్నాయి, ఇది సెకండ్ సిట్టింగ్ అనమాట. సో ఈ సెకండ్ సిట్టింగ్లో మనము ఆయన బ్లడ్లోని సెల్స్ని తీసుకున్నాం ఆల్రెడీ. ఆ సెల్స్ని ఇప్పుడు మనం ఇక్కడ ఇంజెక్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఇంజెక్ట్ చేసిన తర్వాత అందరూ ఏమనుకుంటారంటే ఇంజెక్షన్ చేయగానే అంతా అయిపోతుంది, నేను వెళ్ళిపోయి మళ్ళీ పనులు చేసుకోవడం కాదు, చాలా జాగ్రత్తలు ఉంటాయి. నా జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు ఈయనకి ఇంజెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ 15 రోజులకి పిలిచినప్పుడు మళ్ళీ స్కానింగ్ చేసి అది కరెక్ట్గానే అతుక్కుంటుందా, కరెక్ట్గానే అది స్ట్రెంగ్తన్ అవుతుందా లేదా అన్న విషయం మనం తప్పకుండా గమనించాలి. అది చూసి ఇప్పుడు వెంకటయ్య గారికి కూడా చెప్పాలని, చూసారా మీది ఇంత ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇదంతా స్లో ప్రాసెస్, అంటే టకామన్ మ్యాజిక్లా మంత్రంలాగా ఏం జరగదు. ఆ మజిల్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకోవడం కొన్ని చిన్న తప్పులు కూడా పేషెంట్స్ చేస్తుంటారు, అది మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి. మనం కరెక్షన్ చేసుకొని అట్లాగా ఎంత మటుకు అయితే దెబ్బతినిందా ఆ మజిల్ అన్ని సిట్టింగ్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ సిట్టింగ్లో అవచ్చు, ఒక 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు అనమాట. సార్, చాలా వరకు కూడా పిఆర్పి ట్రీట్మెంట్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఎందుకంటే మీ శిష్యులే చాలా మంది ఉన్నారు, వేల సంఖ్యలో. సో వేరే చోటికి మనకున్న డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక మంచి పని స్టార్ట్ చేసినప్పుడు మనల్ని ఫాలో అవుతారు చాలా మంది, కానీ ఒకటి మీరు గమనించాల్సిందంటే అన్ని చోట్ల కరెక్ట్గా ట్రీట్మెంట్ జరుగుతుందని మనము చూసుకోవాలి ముందే. అంటే అక్కడ కరెక్ట్ ఆ డాక్టర్ గారికి ఎక్స్పీరియన్స్ ఉందా, అక్కడ ఎక్కువ కేసెస్ జరుగుతున్నాయా, అక్కడ సక్సెస్ రేట్ ఉందా లేదా, అక్కడ ఫాలోఅప్ బాగుందా, వాళ్ళు ఇట్లాంటి మిషన్స్ చూస్ చేస్తున్నారా, ఆపరేషన్ థియేటర్లో చేస్తున్నారా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతమంది పేషెంట్స్ బాగా అయ్యారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా అన్ని గమనించేసేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా స్టార్ట్ అయ్యి ఎక్కడైనా మీరు సరైన ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ దగ్గర, సరైన సిస్టమ్ లేని హాస్పిటల్లో చేయించుకుని మీకు మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా సెలెక్షన్ ఆఫ్ ద డాక్టర్, సెలెక్షన్ ఆఫ్ ద హాస్పిటల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంటాను,
మనం ఇది హెల్త్కి సంబంధించింది. మనం ఏదో ఒక సబ్బు కొనుక్కోవడము లేదంటే మనం ఏదో ఫేస్ క్రీమ్ కొనుక్కోవడము కాదు. సో మనం ఎప్పుడు కూడా హెల్త్ గురించి ఏదన్నా ప్రొసీజర్ చేయించుకోవాలనుకున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 4-5 అడగాలి. అడిగిన తర్వాత ఆ డాక్టర్ గారిని కలిసినప్పుడు మీకు కూడా కాన్ఫిడెన్స్ రావాలి. ఓకే, ఈ డాక్టర్ గారు చేయగలరు, ఈయన దగ్గర అంత ఎక్స్పీరియన్స్ ఉంది అని నమ్మి అటువంటి ప్లేసెస్లో చేసుకోండి. ఏదో మా ఇంటి దగ్గర ఉంది, మా వీధిలో ఉంది, మా హాస్పిటల్లో 2 ఉన్నాయి, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అని దీన్ని చేయడం వల్ల మీకు చెడు జరగచ్చు. ప్లస్ ఆల్సో ఈ ట్రీట్మెంట్ మీద నమ్మకం పోతుంది జనాలు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి లైవ్ లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది చూద్దాం సార్. వెంకటయ్య గారు ఇప్పుడు మనకి ఇది 2వ సిట్టింగ్ కదా. ఓకే, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇప్పుడు ఇక్కడ చూసారా వెంకటయ్య గారి బ్లడ్ లోంచి తీసిన పిఆర్పి అనమాట. కింద ఎర్రగా ఉన్నదేమో ఆర్బిసి, అది మనకు అవసరం లేదు. పైన ఎల్లోగా ఉంది చూడు, ఎల్లోది కూడా అవసరం లేదు. ఎల్లోకి రెడ్కి మధ్యలో ఉంది చూసారా, అది అనమాట పిఆర్పి. ఇప్పుడు దాన్ని నేను పికప్ చేస్తాను. అలా నీడిల్ అక్కడ వరకు పోయి. సో ఇప్పుడు ఇది వెంకటయ్య గారి బ్లడ్లోంచి తీసిన పిఆర్పి అనమాట, ఆర్ ప్లాస్మా అనొచ్చు, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ కూడా అనొచ్చు. సో ఇది ఇప్పుడు ఎక్కడైతే ఆయన మజిల్, నేను ఒకటి చెప్పాను సుప్రాస్పైనైటిస్ అని, రొటేటరీ కఫ్ అని, ఆ మజిల్ ఎక్కడైతే బ్రేక్ అయిందో అది చూపిస్తాను మీకు. అక్కడ దీన్ని రిలీజ్ చేయాలి. ఎక్కడంటే అక్కడ రిలీజ్ చేశారనుకో వేస్ట్ అయిపోతుంది. తప్పకుండా ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కణాలు ఆ మజిల్ కట్ అయిన చోటే రిలీజ్ చేయాలా. అది చాలా చాలా కీలకం. దానికి సంబంధించిన మెషిన్స్ ఇక్కడ చూడండి, దీన్ని సోనోసైట్ పిఎక్స్ మెషిన్ అంటారు. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ టైం వచ్చింది. ఇప్పటి వరకు వేరే హాస్పిటల్స్ ఎక్కడ లేదు. చాలా కాస్ట్ మిషన్. ఎందుకు అంటే ఈ మిషన్లో ఆ మజిల్ ఎక్కడ కట్ అయిందో కరెక్ట్ ప్లేస్ మనకు చూపిస్తుంది. సో ఎక్కడంటే అక్కడ వేయకూడదు, కరెక్ట్గా అక్కడే వేయాలి. దీంట్లో కొన్ని లక్షల కణాలు ఉంటాయి. ఈ కణాలన్నీ వేస్ట్ కాకూడదు. ఇది నార్మల్ మజిల్ దగ్గర పడితే మొత్తం వేస్ట్ అవుతుంది. అందుకని ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ బ్లడ్లోని కణాలు ఆ క్రాక్ అయిన పార్ట్లో రిలీజ్ చేయడం మీకు చూపిస్తాను. మీరు ఇప్పుడు చూస్తున్నారా మజిల్ అక్కడ కొంచెం కొంచెం బ్లాక్గా కొంచెం కొంచెం వైట్గా కనపడుతుంది చూసారా, ఆ బ్లాక్ పార్ట్ కట్ అయిన పార్ట్ అనమాట. ఫ్రీజ్ చూపించు, నల్లది బ్లాక్ పార్ట్ కింద 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 అది నల్లది. పైన వైట్గా ఉంచండి, అది నార్మల్ అనమాట. ఎక్కడైతే బ్లాక్గా ఉందో అది మన క్రాక్ అయిన పార్ట్ అనమాట. ఇప్పుడు మన సెల్స్ కరెక్ట్గా ఆ బ్లాక్గా ఉన్న సర్ఫేస్ మీద మట్టుకే వదలాలన్నమాట. మీరు ఎక్కడంటే అక్కడ వదిలితే వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. సో నేను ఫస్ట్ ఇప్పుడు ఇది లోకల్ అనెస్థీషియా అనమాట. అంటే ఈ నొప్పి, ఈ చిన్న ఇంజెక్షన్ కూడా నొప్పి ఉండకుండా ఉండడం కోసము మనము ఈ ఇంజెక్షన్ ఇస్తాం. చిన్న ఇంజెక్షన్ అండి వెంకటయ్య గారు, చిన్న ఇంజెక్షన్, చిన్న చీమ కుట్టినట్టు ఉంటుంది అంతే. చూసారు అక్కడ తెల్లగా కనపడుతుంది వెంకటయ్య గారు, అదే సూది. చూడండి అంతా మనము ఎక్కడైతే ఇవ్వాలో ఆ మిషన్ మొత్తం మనకు చెప్తా ఉంటుంది. బ్లైండ్గా ఇచ్చేది కాదు ఇది. చూస్తున్నారు కదా, ఆ నీడిల్ చూస్తున్నారు కదా, ఇదేమో ఇప్పుడు లోకల్ అనెస్థీషియా అనమాట నేను ఇచ్చేది మీకు. తర్వాత సూది ఎప్పుడైతే పెడతానో అది నొప్పి లేకుండా ఉండేదానికి. ఇదంతా మొద్దుబారి చేస్తే మొత్తం కనపడుతుంది. అంటే ఎక్కడ రాంగ్ పోకూడదు. నేను అన్నాను కదా ఇంతకుముందు, మీరు ఎక్కడంటే అక్కడ పిఆర్పి చేసుకున్నాను, ఈ ఎక్విప్మెంట్ అంతా ఉండదు. ఉండనప్పుడు ఏమవుతుందంటే చేయించుకుంది వేస్ట్ అవుతుంది, మీ డబ్బులు వేస్ట్ అవుతాయి, మీకు ఏదైనా కాంప్లికేషన్ కూడా రావచ్చు. ఏమంటారు వెంకటయ్య గారు? సో అందుకని ఇంత కరెక్షన్ ఉండాలి, ప్రిసైజన్ ఉండాలన్నమాట. అంటే ప్రిసైజ్గా ఎక్కడ ప్రాబ్లం ఉందో అది తెలుసుకొని చేయడము. మళ్ళీ తర్వాత మీరు నెక్స్ట్ స్కానింగ్ వచ్చినప్పుడు అందులో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో అది కూడా నేను కనుక్కోవాలి, అది మీకు చూపించాలి. అప్పుడే నేను కరెక్ట్గా చేసినట్టు అవుతుంది. అప్పుడు ఈ ప్లాస్మా థెరపీకి ప్లస్ పిఆర్పికి ఒక మంచి పేరు వస్తుంది. ఆపరేషన్లనే మనం ఆపచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు వెంకటయ్య గారు వెళ్ళి 4 చెప్తారు, చూడండి ఈ ట్రీట్మెంట్ ఇలా చేస్తారు. సో అంటే ఎంత పబ్లిక్లో అవేర్నెస్ వస్తుందో అంత కాంప్లికేషన్స్ మనము సర్జరీ వల్ల జరిగే కాంప్లికేషన్ ఆపేయచ్చు అనమాట. మీ దగ్గరికి వచ్చే బిఫోర్ మీ క్లయింట్స్తో నేను పేషెంట్ కూడా అనట్లేదు సార్, వాళ్ళు క్లయింట్స్ అంటా ఉన్నారు. క్లయింట్స్ అంతే జబ్బు కాదు కాబట్టి హెల్దీగా తయారవుతా ఉన్నారు. సార్ మాకు సర్జరీ అన్నారు, మోకాళ్ళ ఆపరేషన్ అన్నారు, మేము భయపడిపోయాము, 65 సంవత్సరాలు నా వయసు అన్నారు. సో అట్లాంటి ఆయన ఇప్పుడు మరి మీరు లేచి కూర్చుంటారా సార్ అని అడిగారు. ఆయన బ్రహ్మాండంగా కూర్చుంటాను సార్ అని కూర్చున్నాడు. ఇప్పుడు ఇది మెయిన్ నీడిల్ వెంకటయ్య గారు, కనబడుతుంది కదా తెల్లగా, ఇది అక్కడికి పోతుందా క్రాక్ దగ్గరికి. ఓకే ఇగో పోతుంది చూడండి, పోతుందా, మూవ్ అవుతుందా. అక్కడ నేను మీ పిఆర్పి కానీ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ వదలాలి. చూడండి ఎంత నీట్గా వెళ్తుందో నీడిల్. సో అది ఆ ఏరియాకి పోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ ఎంత బాగా కనపడుతుంది చూసారు, నీడిల్ కనపడుతుంది కదా. సో ఆ నల్ల ప్లేస్లోకి వెళ్ళామా, మీ క్రాక్ అక్కడే ఉంది కదా,
ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని వదులుతాను అనమాట. ఇది మీ పిఆర్పి. ఈ పిఆర్పిని కరెక్ట్గా అక్కడ వదిలి వచ్చేసేయడం, ఇంకా మనం వేరే పనే లేదు. ఇంకా అది చూసుకుంటుంది అనమాట. మీ బ్లడ్లో సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ ఎట్లా పని చేయాలి, దాన్ని ఎట్లా హీల్ చేయాలా అని చూసారా. ఇప్పుడు చూడండి నీడిల్ కనపడుతుంది. ఓకే, ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తున్నాను. చూసారా కదులుతుంది చూడండి. ఇంజెక్ట్ చేస్తుంటే కదులుతుంది, అది లావ్ అవుతుంది. అంటే అక్కడికి మన గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి అనమాట. చూడు నీడిల్ కలుపుతున్నాను. సో అదంతా స్ప్రెడ్ చేపిస్తున్నాను అక్కడ. చూసారా టిష్యూ కూడా కలుగుతుంది. మీకు ఏం నొప్పి లేదు కదా? ఏముండదు, మీకు మత్తు ఇచ్చేసాను కదా. ఎంత చిన్న సూది కాబట్టి మీకు ఏం తెలియదు. సో ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఇంజెక్షన్ ఏదైతే చేశానో దాని ఎఫెక్ట్ ఈ స్కానింగ్లో తెలుస్తుంది అనమాట. పిఆర్పి ఆ లిక్విడ్ వెళ్ళేది కూడా కనిపిస్తుంది సార్ మొత్తం. అంటే మరి అదే కదా ఇంపార్టెంట్. ఆ టెక్నిక్ అందరికి రాదు. అప్పుడు ఏమవుద్దంటే ఎక్కడంటే అక్కడ వదిలేస్తారు. కరెక్ట్ సమాధానం ఇప్పుడు దొరికింది అనుకుంటా ఉన్నాను సార్ నాకు. అంటే బయట వేరే పిఆర్పి సెంటర్లు ఉన్నాయి కదా, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అంటే తెలుస్తా ఉంది. ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రతిరోజు నేర్చుకుంటా ఉంటాం. డాక్టర్లు అన్నాక నాకు మొత్తం తెలిసేసని ఎవరు అనుకోకూడదు. ప్రతిరోజు నేర్చుకోవాలా. ఇప్పుడు వెంకటయ్య గారికి ఓవరాల్గా ఆయన నన్ను నమ్మి వచ్చినందుకు నేను ఆయనకు మంచి చేయాలంటే నేను రోజు చదవాలి, రోజు నేర్చుకోవాలి. నేను పేషెంట్స్ మీద నేర్చుకోవాలి. పేషెంట్స్తో ఇప్పుడు ఈరోజు చేస్తాను, వెంకటయ్య గారికి నొప్పి కొంచెం తగ్గలేదు ఏంటన్నది నేను మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేయాలన్నమాట. సో అట్లాగా సార్ కొద్దిమంది నాకు తెలిసిన వాళ్ళను నేను అడిగినప్పుడు పిఆర్పికి వెళ్ళినప్పుడు పిఆర్పి ఎందుకు మళ్ళీ అది ఇన్సూరెన్స్ ఉండదేమో, మనకు సర్జరీ అయితే ఇన్సూరెన్స్ అయిపోద్ది కదా అని అనుకుంటా ఉంటారు. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తాను, అందరు గుర్తుపెట్టుకోండి. హెల్త్కి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ అయినా డబ్బులతో ముడిపెట్టకండి. అంటే ఇన్సూరెన్స్ ఉందని చెప్పి ఆ పెద్ద పెద్ద ఆపరేషన్లకు వెళ్ళడం వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. సో న్యాచురల్గా జరిగే ట్రీట్మెంట్లను తీసుకోవడం ఇప్పుడు చాలా మంచిది అనమాట. అందుకనే ఇన్సూరెన్స్ ఉందా లేదా అన్నకంటే మనం ఏ ట్రీట్మెంట్ సేఫ్, ఏ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్ అని మనం ఫస్ట్ కనుక్కోవాలి. దాని తర్వాత మీరు అడిగిన ఇన్సూరెన్స్ మనం ట్రై చేసాం. దగ్గర 10-15 కంపెనీలు ఇన్సూరెన్స్ మనకి తెచ్చుకోగలిగాం మన హాస్పిటల్కి క్యాష్లెస్. కొన్నిటికి రాదు, రాని వాటికి రీఎంబర్స్మెంట్ చేస్తాం. ఇన్సూరెన్స్ ఉంది 10-15 ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ ఉంది. సో అది అవైల్ చేసుకోవచ్చు మనం. లేని వాటికి మనము ఇది రీఎంబర్స్మెంట్ పెట్టుకోవచ్చు. బాగున్నారు కదా, ఏమి ఇబ్బంది లేదు కదా. మొత్తానికి పిఆర్పి థెరపీ చూసారు కదా అంతా. పిఆర్పి థెరపీకి బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. వెరీ గుడ్. మీరు ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చారండి? అంటే మామూలుగా ఇది ఎన్నో సిట్టింగ్? 16వ తారీఖు వచ్చిందండి. ఓకే, పోయిన నెలలో 16వ తారీఖు వచ్చినప్పుడు కొంచెం నాకు హార్ట్ బాపత కూడా కొంచెం ఆయాసం ఉండేది. అది కూడా చాలా మట్టుకు తగ్గింది. వెరీ గుడ్. అంతకుముందు పంపింగ్ తక్కువ ఉండే గుండెకి, పంపింగ్ కూడా పెరిగింది ఇప్పుడు. వెరీ గుడ్. నొప్పి తగ్గింది కాబట్టి పంపింగ్ కూడా పెరుగుతుంది. ఒక ధైర్యం వచ్చింది మీలో, కాన్ఫిడెన్స్ వచ్చింది. గుడ్ గుడ్, బాగున్నారు. ఓకే బాబాయ్, మీరు ఎవరికైనా రెఫర్ చేస్తారా? అంటే సర్జరీ వరకు అవసరం లేకుండా పిఆర్పి బాగుంటుందని చెప్తా మా మిత్రులు చాలా మంది ఉన్నారు, ఒక 5-6. ఇట్లాంటిదే కాకుండా 20కి ఎన్నుపోసు దగ్గర. ఇప్పుడు వెంకటయ్య గారు ఇక్కడికి రావడం వల్ల ఆయనకి అన్ని కూడా తెలిసి తుంటికి తర్వాత వెన్నుపూసకు కూడా చేస్తారని. సో అట్లాగా ఒకరి నుంచి ఒకరికి ఇది సింపుల్ చిన్న ఇంజెక్షన్తో చేసేది కాబట్టి జనాలు నచ్చుతుంది. పబ్లిక్ డిమాండ్ ఇప్పుడు ఆపరేషన్ మాకొద్దు, మాకు ఇదే కావాలని ఆ డాక్టర్స్, ఆర్థో డాక్టర్స్ని కూడా అడుగుతుంటే వాళ్ళు కూడా ఆర్థో డాక్టర్స్ అరే కరెక్టే కదా, అంత పెద్ద ఆపరేషన్ చేసి ఎందుకు వాళ్ళని ఇది చేయాలా? దీని గురించి ఏజ్కి పోదాం. మా ఫ్రెండ్ ఒక ఆర్థోపెడిక్ ఉండే, ఆయన కాడికి వెళ్ళా. ఆయన ఎక్సర్సైజ్ చేయండి అని ఎక్సర్సైజ్ చెప్పిండు. దానివల్ల ఉపయోగం అనిపించలే నాకు. సర్జరీ ఏమైనా చెప్పారా బాబాయ్ మీకు? సర్జరీ చెప్పలేదు, ఎక్సర్సైజ్ చేయండి అన్నాడు. కానీ ఎన్ని రోజులు చేసినా లైవ్ లో చూసి డాక్టర్ గారు చెప్తుంటే ఈయన వచ్చా. వెంకటయ్య గారికి ఇంకొకటి ఆపరేషన్ కూడా ఎందుకు చెప్పలేదంటే ఇంకా హార్ట్ ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు సర్జన్స్ కూడా అంత ఈజీగా చేయరు. వద్దులే నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుని, ఎక్సర్సైజ్ చేసుకుంటే నీకు ఆల్రెడీ అది కట్ అయిన మజిల్ ఇంకా కట్ అవుతుంది. ఇప్పుడు షర్ట్ని పట్టుకొని లాగామనుకో చిరిగిపోయిన షర్ట్ మీద ఇంకా. సో అందుకని ఇటువంటి వాళ్ళకి ఇది ఇంకా వరం అన్నమాట. మెయిన్ ఏంటంటే సార్ ఇప్పుడు 60+ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బెస్ట్ సార్.
చెప్పు 3 బాబాయ్. స్టంట్లు వేసారు కాబట్టి నేను నీకు చేయరు ఆపరేషన్, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా. ఆపరేషన్ మత్తి ఇవ్వడము, పెద్ద ఆపరేషన్ 3-4 గంటలు చేయాలా, దాని తర్వాత రికవరీ ఇవన్నీ. కోసం వచ్చేసాను. ఉమ్. అది కూడా చూసి లైవ్ లో ఇక్కడికి వచ్చి ఆ రోజు చేయించుకొని వెళ్ళా. ఓకే ఓకే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సార్. Right అంటే నవీన్, Hmm. నీకున్న డౌట్స్ మొత్తం నేను లైవ్ లో నీకే చూపించి క్లియర్ చేస్తా అని చెప్పేసి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.